కంపుకొట్టే టాయిలెట్స్, ఆడిటోరియంలో ఎలుకలు, పందికొక్కుల పరుగు పందాలు, సీట్లో కూర్చుంటే రక్తం పీల్చే నల్లులు, క్యాంటీన్లోకి వెళ్తే అడ్డగోలు ధరలు, ఇవి మన దగ్గర సినిమా థియేటర్లలో పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టడంతో సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ తనిఖీలతో అయినా థియేటర్లు బాగుపడతాయా, లేదంటే మళ్లీ మామూలుగానే వ్యవహారం ఉంటుందా? గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్స్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రెవెన్యూ, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ కంట్రోల్, తూనికలు, కొలతలు, పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు సాగించారు. ప్రధానంగా థియేటర్కి వ్యాలిడ్ లైసెన్స్ ఉందా, సీటింగ్ ఏ విధంగా ఉంది, అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటి, వాష్రూమ్స్ వాడుకునేలా ఉన్నాయా, క్యాంటీన్లో ఆహార పదార్థాల క్వాలిటీ, రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేవి అంశాలను తనిఖీల్లో పరిశీలిస్తున్నారు. మొదట ర్యాండమ్ గా కొన్ని థియేటర్స్ ని తనిఖీ చేశారు అధికారులు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వారం రోజులు గడువిచ్చారు. ఈలోపు అధికారులు సూచించిన మార్పులు చేశారా ఓకే, లేదంటే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తనిఖీలపై ఉన్నతాధికారులకు నివేదికలు కూడా అందాయి. మిగతా థియేటర్లను కూడా రాబోయే రోజుల్లో తనిఖీ చేస్తారు. ఈలోపు సదుపాయాలు ఏర్పాటు చేసుకోకపోతే థియేటర్లు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే ఇష్యూస్ మనం ఎక్కడెక్కడ తహసీల్దార్ నుంచి రిపోర్ట్ చేసుకున్నాము. కొన్ని ప్లేసెస్లో ఇలాగే స్మాల్ ఇష్యూస్ వచ్చింది. సో దాంట్లో మనము నోటీసెస్ ఇస్తాము, వాళ్ళకు టైం ఇస్తాము. విదిన్ 1 వీక్ వాళ్ళు రెక్టిఫై చేస్తే ఓకే, ఇఫ్ దే డోంట్ రెక్టిఫై ఆ తర్వాత మనము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సినిమా హాళ్లలో సౌకర్యాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. కొన్ని థియేటర్ల లైసెన్సులు గడువు ముగిసిన తర్వాత కూడా రన్ అవుతున్నట్లు అధికారుల దృష్టికొచ్చింది. కొన్ని థియేటర్స్లో సీట్లు చిరిగిపోయాయి, సరిగ్గా కూర్చునే అవకాశం కూడా లేదు. మరికొన్నింట్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. క్యాంటీన్స్ లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ని ఎంఆర్పీ కంటే రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రేట్ ఛార్జ్ డిస్ప్లే చేయాలి. అందులో పెట్టిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్ల యాజమాన్యాలే టికెట్లను బ్లాక్ చేస్తున్నాయి. ఈ సమస్యను సెట్ చేయడానికి సర్కారు రెడీ అవుతోంది. తనిఖీల తర్వాత థియేటర్ల యాజమాన్యాలు అంతర్గత సమావేశాలు పెట్టుకుంటున్నాయి. పరిధి దాటి ప్రవర్తిస్తే అనవసరంగా కార్నర్ అవుతామని అధికారులు సూచించిన మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని ముందుగానే సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. తనిఖీల తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్స్లో మార్పులు వస్తున్నాయి. ఒకవేళ మారకపోతే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు. నిబంధనలు పాటించకపోతే దానికి అనుగుణంగా లెక్కలు సరిచేయడానికి సిద్ధమవుతున్నారు.